హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ వండుతున్నామండి. చికెన్ మా బాబు తీసుకొచ్చాడు షాప్కి వెళ్ళి. దాన్ని నీట్గా కడుగుతున్నాము. చికెన్ కడుక్కున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని వేపుతున్నామండి. దోరగా వేగిన తర్వాత ఈ కడిగిన చికెన్ని ఉల్లిపాయ ముక్కలు వేగిన ముక్కల్లో వేస్తాము. ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా మగ్గేటంత వరకు మూత పెట్టుకుంటామండి. నీరంతా పోయేంత వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి. లాస్ట్ దశలో అంటే మగ్గడం లాస్ట్కి వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకొని నీట్గా కలుపుకుంటామండి. కలుపుకొని మూత పెడతాము. మూత పెడుతూ సిమ్లో పెట్టి ఉడికిస్తాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాము అడుగున మాడిపోకుండా చూసుకోవడానికి. మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నామండి. ఇప్పుడే వేసిన తర్వాత నీట్గా కలుపుకుంటే ఎన్నిసార్లు కలుపుకుంటే అంత మంచిది. ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. మూత పెట్టడం, మధ్యలో కలపడం ఈ విధంగా చేసాము. బర్డ్ ఫ్లూ రావడం వల్ల ఈ మధ్య కాలంలో అయితే చికెన్ అయితే తీసుకురాలేదు. ఇప్పుడు పర్వాలేదు, తగ్గింది అనేసి న్యూస్లో రావడం వల్ల మేము తెచ్చుకున్నామండి. మా బాబు ఆనందానికి అవధులు లేవు. నీట్గా ఉడికించుకున్నాం. చికెన్ కర్రీ తయారైపోయింది. ఇది రైస్లోకైనా బిర్యానీలోకైనా సరే బాగుంటుందండి. చికెన్ మేము చాలా డిఫరెంట్ స్టైల్స్లో కుక్ చేస్తాము. ఈరోజు ఈ విధంగా కుక్ చేసాము. ఇంకా వేరే విధంగా వండేటప్పుడు ఇంకా వేరే వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.